హాయ్ గైస్, వెల్కమ్ టు టీమ్ చిచ్చా చిత్రాలు చర్చలు. స్ట్రైట్ టు ద పాయింట్. నేను ఈ వీకెండ్ 2 మూవీస్ చూశాను, తెలుసు కదా అండ్ డ్యూడ్. తెలుసు కదా గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ డ్యూడ్ మూవీ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ వెరీ ఎంబరాసింగ్ అండ్ డిస్టర్బింగ్ అనమాట. దిస్ వీడియో ఈజ్ నాట్ అబౌట్ ద రివ్యూ ఆఫ్ డ్యూడ్ మూవీ, ఎందుకంటే ఆ పర్టికులర్ మూవీ గురించి మాట్లాడడం కంటే ఇంపాక్ట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ మూవీస్ గురించి మాట్లాడడం బెటర్ అనిపించింది నాకు. మూవీస్ అనేది సొసైటీని ఉద్ధరించడానికి తీకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని ఒక డిఫరెంట్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటట్టు తీయకూడదు. ఈ మూవీ చూసినప్పుడు నాకు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనిపించింది. ఐ హ్యావ్ మై రీజన్స్ ఫర్ దట్. మూవీలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో హీరో దగ్గరకు వచ్చి తనకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, బట్ నాకు కన్ఫ్యూజన్ ఉంది, నేను నా బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవాలా లేకపోతే నిన్ను చేసుకోవాలా అని చెప్పి అంటుంది. బట్ ఆ సీన్ జరిగే టైంకి ఆల్రెడీ ఆ పర్టికులర్ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తనతో ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ వరకు ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత ఈ కన్ఫ్యూజన్ పాయింట్ ఏంటో, ఆ కన్ఫ్యూజన్ పాయింట్ని సెకండ్ హాఫ్లో డ్రైవ్ చేసిన విధానం ఏంటో, ఇట్ ఈస్ కంప్లీట్లీ అగైనెస్ట్ టు వాల్యూస్ అనిపించింది నాకైతే. అండ్ హీరో దాన్ని టేకప్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఫెయిర్. డ్యూడ్ మూవీ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఆర్యా 2 అని చెప్పాడు ఆ డైరెక్టర్. నేను కూడా చూశాను, ఆర్యా 2కి ఎక్స్టెన్షన్ అనే అనిపించింది, కానీ దిస్ ఈజ్ వే ఫార్ అవే ఫ్రమ్ ఆర్యా 2. ఆనర్ కిల్లింగ్ అగైనెస్ట్ గా తీస్తున్న ఈ మూవీని, ఆనర్ కిల్లింగ్ పాయింట్ ని చెప్పడానికి చాలా విధానాలు ఉంటాయి. ఈ విధంగా కన్వే చేయడం కాదు, ఆనర్ కిల్లింగ్ తప్పని చెప్పి కన్వే చేస్తూనే ఎన్నో తప్పుల్ని ఎంకరేజ్ చేస్తుంది ఈ మూవీ. ఈ మూవీనే కాదు, ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా మూవీస్ పెళ్లికి ముందు ఒక ఎక్స్టెంట్ దాటి ఉండడము, ఆ ఎక్స్టెంట్ దాటి ఉండడం అనేది మా హక్కు అన్నట్టు చూపిస్తున్నారు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫెయిర్. యాజ్ అన్ అడల్ట్ వన్ హ్యాస్ ఎ రైట్ టు డూ వాట్ హీ లైక్స్ టు డూ ఆర్ షీ లైక్స్ టు డూ, బట్ ఇట్ ఈస్ నాట్ గ్యారంటీడ్ దట్ ద థింగ్స్ విచ్ దే ఆర్ డూయింగ్ ఆర్ రైట్. జెండర్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ పాయింట్ హియర్. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, దానికి సమాధానం చెప్పుకోవాలి. దానికి అగైనెస్ట్ గా మూవీలో రైటింగ్స్ రాస్తున్నారు, దాన్ని చాలా స్ట్రాంగ్ గా ఇది కరెక్ట్ అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు. దానికి నేను అగైనెస్ట్. ఈ మూవీ హీరో యాక్ట్ చేసిన ఇంకో ఫిలిం ఉంటుంది, అది లవ్ టుడే. ఆ లవ్ టుడే మూవీ క్లైమాక్స్ లో హీరోయిన్ ని ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేస్తారో అలాంటి పర్సన్స్ తో సొసైటీలో మనం కలిసి మెలగాలి, మనము దాన్ని అలవాటు చేసుకోవాలి అండ్ జాగ్రత్త పడాలి అని చూపిస్తారు. అది తప్పు. అలాంటి పర్సన్స్ ని సొసైటీ నుంచి వెలివేయాలి. అలాంటి పర్సన్స్ ని యాక్సెప్ట్ చేయడానికి పెళ్లి చేసుకుందాం రా సినిమాలో సౌందర్య లాంటి క్యారెక్టర్లు కాదు వాళ్ళు. ఒకవేళ ఆ మూవీ కానీ చూడకపోయింటే చూడండి, ఇట్ ఈస్ ఏ మూవీ విచ్ ఈస్ వే అహెడ్ ఆఫ్ దట్ టైమ్. ఎందుకు పెళ్లి చూపుల్లో హీరోయిన్ క్యారెక్టర్, దట్ ఈస్ ద క్యారెక్టర్ హౌ ఏ ఉమెన్ హ్యాస్ టు బి పోర్ట్రేడ్. పెళ్లి చూపుల్లో హీరో క్యారెక్టర్ అసలు స్ట్రాంగే కాదు. నా వరకు పెళ్లి చూపుల మూవీ ఈజ్ ఏ హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అండ్ దట్ ఈస్ ద వే హౌ ఉమెన్ హ్యాస్ టు బి పోర్ట్రేడ్ అనిపించింది. నౌ నేను చూసిన ఇంకో ఫిలిం తెలుసు కదా మూవీ. తెలుసు కదా మూవీలో రాశీ ఖన్నా గారి క్యారెక్టర్ కి ఖచ్చితంగా ఎంపథైజ్ అవుతారు. హూ యాక్సెప్ట్స్ అండి అసలు రాశీ ఖన్నా గారి క్యారెక్టర్ చూపించే బాధ అనేది 100% ట్రూ. లాజికలీ ఆ మూవీ కొంతవరకు కరెక్ట్ అయినప్పటికీ ఎమోషనలీ ఇట్ ఈస్ అబ్సర్డ్. అసలు హీరో తీసుకునే స్టెప్స్ అయితే సీన్స్ వైజ్ చూడడానికి బాగుంటుందేమో కానీ ప్రాక్టికాలిటీకి ఇట్ ఈస్ వే 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 ఫార్. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు దొరకపోతే నార్త్ ఫేసింగ్ ఇల్లు తీసుకొని, సూర్యుడా నువ్వు నార్త్ను ఉదయించు, నాకు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు దొరకలేదు అని చెప్పి ప్రార్థించడం ఎంత మూర్ఖత్వమో. ఈ కాలం అలా ఉంది, ఈ జనరేషన్ అలా ఉంది, సో వాళ్ళకు తగ్గట్టు వాళ్ళని కన్విన్సింగ్ గా మూవీ తీయాలి అని చెప్పి సొసైటీ దేని మీద అయితే నిలబడిందో ఆ ఫండమెంటల్స్ కి అగైనెస్ట్ గా మూవీ తీయడం అనేది అంతే మూర్ఖత్వం. నీకు నచ్చకపోతే, నీకు కరెక్ట్ అనిపించకపోతే తప్పు నీది, మాది కాదు. మాకు మూవీ నచ్చింది అని అనేవాళ్ళు ఉన్నారు, ఉంటారు. అలా ఉన్నారు కాబట్టే డ్యూడ్ లాంటి మూవీస్ కి 100 crores కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఎవరు ఏం అనుకున్నా సరే నాకు కరెక్ట్ అనిపించింది, నేను చెప్తాను, చెప్పాలని నాకు అనిపించింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. పెళ్లికి ముందు ఒక లైన్ దాటి బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది పర్టికులర్ ఇండివిజువల్ కి సంబంధించిన విషయం. అది వాళ్ళు చెప్పాలి, మాకు కరెక్ట్ అనిపించిందా కరెక్ట్ అనిపించలేదా అని చెప్పి. అంతేగాని వేరే వాళ్ళు వచ్చి దాన్ని రుద్దకూడదు ఇది కరెక్ట్ అని చెప్పి. సోషల్ మెసేజ్ ఇవ్వడానికి సినిమాలు తీయాలి అని చెప్పి నేను చెప్పను, కానీ ఫ్యూచర్ జనరేషన్స్ సోషల్ స్టడీస్ చూసి ఎంత నేర్చుకుంటారో నాకు తెలియదు, కానీ సినిమాలు చూసి సోషల్ లివింగ్ నేర్చుకుంటారు. నాకు నచ్చిన హీరో స్క్రీన్ మీద ఎలా బిహేవ్ చేస్తే అలా బిహేవ్ చేస్తాడు, వాడు వేసుకునే స్టైలింగ్ వీడు వేసుకుంటాడు, హీరోయిన్ ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే అలాంటి డ్రెస్సులు వేసుకోవాలని చెప్పి అమ్మాయిలు కూడా అనుకుంటారు. అది మూవీ ఇస్తున్న మెసేజ్ కాదు, మూవీ వాళ్ళకు నచ్చుతుంది అని చెప్పి వాళ్ళు చూపిస్తున్న విధానం. మూవీ మీద ఉన్న ప్రేమని ఎలా వ్యక్తపరచాలో తెలియక వాళ్ళ జీవితాలను కూడా వాళ్ళు మూవీలో చూపించిన దానికి దగ్గరగా బతకాలని ట్రై చేస్తారు. కాబట్టి మూవీస్ తీసే డైరెక్టర్స్ అండ్ రైటర్స్ దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ దే ఆర్ కన్వేయింగ్ ఇన్ ద మూవీ. Finally, what I would like to convey is movies moves us with emotion and movies grooves to the roots of the nation. ఒక 1 or 2 మూవీస్ అయితే పర్వాలేదు, ఏదో డిఫరెంట్గా ఉన్నాయనుకోవచ్చు, కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రతి మూవీ చాలా 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 దారుణంగా ఉన్నాయి. అందుకే నాకు ఈ ఫీలింగ్ వ్యక్తపరచాలనిపించింది.
వీడియో చేస్తున్నాను. మీకు ఈ మూవీస్ పట్ల ఉన్న భావన ఏంటో కమెంట్స్ తెలపండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి, కానీ తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీమ్ చిచ్చా.